హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. సో ఈ రోజు వచ్చినటువంటి ఒక అప్డేట్ ఏంటంటే, నార్మల్గా కూడా మనకి సినిమాలు అనేవి సింగిల్గా రిలీజ్ అవ్వడం కన్నా కూడా కాంపిటీషన్లో కొట్టుకుంటూ అందులో హిట్ వస్తే అందులో వచ్చే కిక్కే వేరబ్బా. సో ఈ సంక్రాంతి టైంలో ఈ విధంగా చాలా సినిమాలు పోటాపోటీలో నిలబడి మొత్తానికి నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఫ్యామిలీ ఆడియన్స్ని కొంతమందిని అట్రాక్ట్ చేస్తాయి, డివోషనల్గా కొంతమందిని అట్రాక్ట్ చేశాయి, అండ్ అలానే మాస్ ఆడియన్స్ కూడా అట్రాక్ట్ చేసే సినిమాలు వచ్చాయి. సో ఇక్కడ సంక్రాంతి బరిలో అయితే మనకి ఆల్మోస్ట్ హనుమాన్ సినిమా అనే విజేతగా అయితే చాలామంది డిక్లేర్ చేశారనమాట. సో వాట్ ఎవర్. సో ఇప్పుడు ఎందుకు వస్తుందంటే, సినిమాలలో పోటీ ఉంటేనే మనకు ఒక మజా వస్తుంది అనమాట. అంటే అది ఏందో లేదు, మనకి అలవాటు అయిపోయింది. దట్స్ ఇండియన్స్ ఆర్ లైక్ దట్. ఎందుకంటే అవతల వాళ్ళు కొట్టుకుంటే చూసి ఎంజాయ్ చేయడం మనకు కాస్త అలవాటు అయిపోయిన విషయమే. జస్ట్ ఫర్ కిడింగ్. సో బేసికల్గా ఈసారి ఎవరికి పోటీ పడబోతుంది అనుకుంటున్నారు కదా. తమిళ్లో విక్రమ్ హీరోగా ఊర మాస్ లెవెల్లో చూపించినటువంటి ఒక సినిమా ఏదైనా ఉందంటే తంగలాన్ అనమాట. సో ఇప్పటి వరకు ఈ సినిమాని మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా అయితే మనకు ఆ టీజర్లో చూపించడం జరిగింది విక్రమ్ని. సో ఈ సినిమాకి మన తెలుగులో కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్నటువంటి ఎన్టీఆర్ మూవీ దేవరాకి కాంపిటీషన్ ఉండబోతుందంట. సో యాక్చువల్లీ ఏంటంటే, ఈ జనవరి 26న తంగలాన్ సినిమా రిలీజ్ చేద్దామని అనుకున్నారు. బట్ కొన్ని అనివార్య కారణాల వలన సినిమాని అయితే పోస్ట్ పోన్ చేశారంట. సో ఇప్పటికే చాలా కాలం నుంచి విక్రమ్ సినిమా పోస్ట్ పోన్ అవుతూనే వస్తుంది. బట్ స్టిల్ ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, తంగలాన్ మూవీ టీము ఈ సినిమాని మేము ఏప్రిల్లో రిలీజ్ చేస్తాం అని చెప్పారంట. సో ఈ ఏప్రిల్లో ఏ డేట్లో రిలీజ్ చేస్తారు అనేటటువంటి విషయాన్ని అయితే మెన్షన్ చేయలేదు కానీ, బట్ అదే ఏప్రిల్లో మన జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీ అయితే రిలీజ్కి సిద్ధంగా ఉన్నదన్న విషయం మన అందరికీ తెలుసు. సో ఈ కాంపిటీషన్ అంటే ఏదైనా ఒక క్లాసీ మూవీ, ఒక మాస్ మూవీ అంటే పర్వాలేదు. బట్ ఆల్రెడీ ఒక పక్క ఎన్టీఆర్ ఊర మాస్గా కనిపించబోతున్నాడు. బట్ తంగలాన్లో విక్రమ్ మరీ ఊర మాస్గా కనిపించబోతున్నాడు. సో ఐ థింక్ ఇద్దరు మాస్ హీరోల మధ్య జరిగేటటువంటి ఫైట్ ఎలా ఉంటుంది, ఎందుకంటే రెండు కూడా పాన్ ఇండియన్ మూవీస్. యాక్చువల్లీ ఎన్టీఆర్ది మన తెలుగు సినిమా అయ్యుండొచ్చు, విక్రమ్ది తమిళ సినిమా అయ్యుండొచ్చు, కానీ రెండు పాన్ ఇండియన్ మూవీస్ కాబట్టి నార్త్లో వీటి ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది. సో మేబీ దేవరాకి ఏమైనా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఎన్టీఆర్ని ఆల్రెడీ RRRలో చూసి చాలామంది ఫోన్ చేసేసుకున్నారనమాట. సో వై నాట్, విక్రమ్ కూడా ఏం తక్కువ యాక్టర్ కాదు. సో ఈజ్ ఫెంటాస్టిక్ యాక్టర్. సో ఇటువంటి ఇద్దరు మహానటులు ఏప్రిల్లో పోటీ పడబోయే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? దేవరా సినిమాకి విక్రమ్ సినిమాకి ఏమైనా పోటీ పడబోతుందా? ఇన్ కేస్ దేవరా విక్రమ్ కనుక పోటీ పడితే ఏ సినిమా విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి? ఎందుకంటే మనం ఆల్రెడీ రాజమౌళి థియరీ ఒకటి ఉందన్నమాట. రాజమౌళి తర్వాత సినిమా తీస్తే ఏ సినిమా అయినా ఫ్లాప్ అవ్వాలని. సో ఆల్రెడీ రామ్ చరణ్తో తీసినటువంటి ఆచార్య ఫ్లాప్ అయింది. సో నెక్స్ట్ ఎన్టీఆర్తో తీసినటువంటి దేవరా. బట్ ఈసారి ఎన్టీఆర్ దాన్ని మారుస్తాడు అనేటటువంటి ఊహాగానాలు చాలా మంది మీద ఉన్నాయన్నమాట. బట్ చూడాలి, ఈ కాంపిటీషన్లో ఈ ఏప్రిల్లో రిలీజ్ అవబోతున్నటువంటి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా విన్ అయ్యే ఛాన్స్ ఉంది ఇన్ కేస్ పోటీ పడితే? లేదా ఈ మధ్యలో వేరే సినిమాతో దేవరాతో పోటీ పడాలంటే ఈ రేంజ్ సినిమా ఉండాలని మీ మైండ్లో ఉంటే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.